ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఈరోజు మా ఇంట్లోకి చూడండి ఫ్రెండ్స్, నా చేతిలో కోడిగుడ్లు వంకాయ ఉన్నాయి. వీటితో కూర అయితే చేస్తాను, కోడిగుడ్లు తీగూర చేస్తాను. ఏ విధంగా చేస్తానని వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కూరకి ఏమేమి వస్తువులు కావాలండి చూసేద్దాం. వంకాయలు, కోడిగుడ్లు, టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, పట్టా మొగ్గ వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టాను. దాంట్లో తెల్లగడ్డలు కానీ వేసాను. ఇప్పుడైతే వంట అయితే చేసేద్దాం. ముందుగా కోడిగుడ్లు అయితే ఉడకబెడతాను. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్లు ఉడికేలోపు వంకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకుంటా. ఫ్రెండ్స్, కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. వంకాయలు భలే రేట్లుగా ఉన్నాయ్యా. ఎంత కిలో? 20 రూపాయలు నేను వచ్చింది. అంటే అంటే కిలో, అర కిలో, అంటే 1/4 కిలో, పావు కిలో? 1/4 కిలో. 1/4 కిలో అంటే 250 గ్రాములు కదా? తెలీదా? 1/4 కిలో అంటారు అంటే పూలు కూడా అంగటోళ్ళు కూడా వేసేస్తాము, తెచ్చి అమ్ముతాము. ఇలా ఏరుకొని రాదు కదా, అన్న కొన్ని పొయ్యి ఉంటాయి. ఉడికిపోయినాయి. కోడిగుడ్లు పైన ఉన్న పొక్కునైతే వచ్చేస్తున్నా. ముందుగా బాండ్లు పెట్టుకుంటున్నా పొయ్యి మీద. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర అయితే ఎర్రగా కాగింది, ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. కరివేపాకు కొద్దిగా, ఎర్రగడ్డలు త్వరగా
మెత్తబడి ఎర్రగా రావడానికి కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు కానీ వేస్తున్నా. టమాటా ఎర్రగడ్డ మెత్తగా ఉడికాయి. ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. వాసన పోయేంత వరకు ఇలాగా నూనెలోనే వేగనిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేస్తాను. వంకాయలు మసాలా బాగా ఉడికాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నా. కారం కొద్దిగా వేస్తున్నా, రుచికి సరిపడా. ఫ్రెండ్స్, పసుపు కారం బాగా నూనెలో ఉడకనిచ్చాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిస్తాను. ఫ్రెండ్స్, కూర అయితే మసాలా కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు కోడిగుడ్లని మధ్యలో అక్కడక్కడ కోసైతే కూరలో వేస్తాను. ఫ్రెండ్స్, ధనియాలు జీలకర్ర పట్టమగ్గ దోరగా వేయించి పొడి చేసి దాంట్లో ఎర్రగడ్డలు వేసి దంచి పెట్టాను. ఇప్పుడు ఈ పొడి అయితే ఇప్పుడు కూరలో చల్లుతాను. కూర దగ్గర పడొచ్చేస్తుంది. బాగా స్మెల్ అయితే మామూలుగా లేదు, మంచి వాసన వస్తుంది కూర.
ఫైనల్గా ఉంది. చూద్దురా కూర చిక్కగా ఉడుకుతుంది. కూర అయితే ఉడికిపోయింది. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చల్లుతున్నా పైన. పొయ్యి తాపేసాను. ఇంకా మా ఆయన టేస్ట్ చూసి ఎట్టుందో చెప్తాడు. ఫ్రెండ్స్, కృప కమ్మంగా కూరలు చేస్తుంది. వాటిని తిని నేను చెప్తున్నా టేస్ట్ అనేది. చాలా దారుణం కదా. అయితే మనమే కదా ఇంట్లో ఉండేది, మనమే కదా. ఈ కూర ఎలా ఉందనేది ఏం పేరు? దీని పేరా? కోడిగుడ్డు వంకాయ తీగూర. తీగూర, వంకాయ తీగూర, అందులో కోడిగుడ్డు వేసి, అంతే కదా? అంతే. కోడిగుడ్డియా? అన్నం అంతా తినేస్తాను. కోడిగుడ్డు వీడియో అందులో మర్చిపోయా. అంత బాగుంది, మర్చిపోయా. బాగుందియా? అంత బాగా నిజంగా మర్చిపోయాను. నిన్ను అసలు పట్టించుకోలే. బాగుంది, కోడిగుడ్డు బాగుంది. కానీ నాకైతే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది. కారం కొద్దిగానే వేసా. బాగా చేసిందండి, కొంచెం కారం తక్కువ. కోడిగుడ్డు అయితే టేస్ట్ చూద్దాం. కాలుతుంది. మొత్తం వేసి కలిపి డిఫరెంట్గా ఉంది, బాగుంది, పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంది కూర. కృప కొంచెం ఉప్పు తగ్గించేసింది. ఉప్పు కాదు, కారం. ఉప్పు అంటున్నా, కారం అయితే తగ్గించేసింది అనమాట. ఆ కారం వల్ల కూర అయితే బాగుంది. కృపకి నచ్చొచ్చేమో కానీ నాకు మాత్రం కొంచెం కారం తక్కువ అవటం వల్ల నాకైతే పెద్దగా అనిపిలా. అంటే కారం తక్కువ వల్ల ఒకరు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నోటికి కొంచెం చప్పగా అనిపిస్తుంది. అంతే. దాని కూడా కానీ వేసింది ఒక గంట అమ్మాయి, ఒక గంట కానీ వేసుంటే సూపర్గా ఉండేది. కానీ బాగుంది. మన పిల్లలకైతే అమ్మ సూపర్ అంటారు. ఇది ఫ్రెండ్స్, అంతేనా? ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.